స్టైఫండ్ పెంపు అంశంలో ప్రభుత్వం తాత్సారం నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, అసోసియేషన్ కాకినాడ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తనూజ మాట్లాడుతూ 17 ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 8 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల నుంచి సమ్మె చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దిగి రాకపోవడంతో 2 రోజుల నుండి అత్యవసర సేవలు కూడా బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు 8 నెలలు ఆలస్యమైందన్నారు. తమ స్టైఫండ్ను 30% పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితుల్లో గత వ్రాతపూర్వకంగా ఒప్పందం ప్రకారం 15% పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆర్ఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ టిఎన్ అశ్విన్ కుమార్, ఫార్మసీ జుడా డాక్టర్ రాజశ్రీ దాస్, ఆర్ఎంసీ జుడా ఉపాధ్యక్షులు డాక్టర్ సింధూజా, డాక్టర్ మేరీ గ్రేస్, పీజీలు అధిక సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె రమేష్ అండి. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు మనం ఫేజ్ 3లో ఉన్నామండి. ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అన్ని సర్వీసెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బంద్ చేయబడింది. ఈ పోరాటం అనేది మా స్టైఫండ్ మాకు దక్కాలనే పోరాటం అండి. మా మెయిన్ ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలనేదే మా మెయిన్ ఉద్దేశం. కానీ గవర్నమెంట్ మా గోల్ని వినడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని కింద చూపు చూస్తుంది. ఇప్పటికీ పిలవడం లేదు. ఎప్పుడు పిలుస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం. సో మాకు ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయాలనే ఉందండి. కానీ ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ పిలవకపోవడంతో ఇంకా అంటే చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేసి మేము విధుల్లోకి చేరాలనేదే మా ఆకాంక్ష. సో గవర్నమెంట్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మమ్మల్ని పిలిచి ఈ ఇబ్బందిని, ప్రజలకి ఇబ్బంది కలగకుండా అతి త్వరలో దీనికి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసేలాగా మాకు స్టైఫండ్ దక్కేలాగా మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు దక్కేలాగా చేస్తుందని మేము ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనూజ. నేను ఆర్ఎంసీ జనరల్ సెక్రటరీని అండి. ఈరోజు మేము ఫేజ్ 3 స్ట్రైక్లోకి సెకండ్ డే అండి. ఫేజ్ 3 స్ట్రైక్ వచ్చి ఎందుకు ఫేజ్ 3కి రావాల్సి వచ్చింది, ఎమర్జెన్సీస్ అన్ని కాల్ ఆఫ్ చేయాల్సి వచ్చింది, నైట్ డ్యూటీస్ని, లేబర్ రూమ్ డ్యూటీస్ని అన్నీ ఆపేయాల్సి వచ్చింది. ఏంటంటే ఎందుకంటే మేము 1 వీక్ అనేది మేము ఫేజ్ 2, ఫేజ్ 1 స్టార్ట్ చేసాం, కానీ రెస్పాన్స్ అనేది మాకు రాలేదండి గవర్నమెంట్ నుంచి. మేము ఏమైనా వాళ్ళ నెగోషియేషన్స్కి పిలిస్తే రెడీగా ఉన్నాము డిస్కషన్కి వెళ్ళడానికి. బట్ వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి మేము ఫేజ్ 3కి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా తప్పని పరిస్థితుల్లో పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందండి. పేషెంట్స్ ఇబ్బంది పెట్టాలని మా మెయిన్ మోటో కాదు. బట్ ఏమైందంటే డాక్టర్స్ బాధ తెలియట్లేదండి. మేము చెప్పుకుంటే కానీ, మేము ఇలా చేస్తే కానీ తెలియదేమో అని చెప్పి మేము ఈ ఫేజ్కి రావాల్సి వచ్చింది.